నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రజలారా, ఆహ్, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ వీడియోకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన తీన్మార్ మల్లిగాడు ఉన్నాడు కదా! సో, వాని గురించి చేస్తా ఉన్నా. సో, తీన్మార్ మల్లిగాడు వాని జీవితంలో ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద కుట్రనే, ప్రతి ఒక్కరిని వాడుకొని వదిలేసే రకమే వాడు. వాని జీవితం మొత్తము, వాని బతుకంతా మోసము, కుట్రలతోనే నిండింది. మొత్తం పాపాల చిట్ట, పాపాల పుట్ట మొత్తం వానిది. సో, ఇప్పుడు వాడి ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిండో, సో, దాని గురించి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఈ పార్టీని ఏం చేయబోతున్నాడని. సో, ఈ పార్టీని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారనేది కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. అయితే వీడు 2020 నవంబర్ 1 తారీఖు నుంచెల్లి వీడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అని జనగామ నియోజకవర్గం, జనగామ గడ్డ నుంచెల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహానుభావుడు చౌరస్తా దగ్గర నుంచెల్లి వీడు పాదయాత్ర స్టార్ట్ చేసిండు. ఉమ్మడి నల్గొండ, వరంగల్. సో, స్టార్ట్ చేసుకుంటే ప్రజలారా, ఆడ్నుంచెల్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆ బిడ్డలందరినీ వాడుకొని వదిలేసిండు. దాని తర్వాత వాడు ఓడిపోయిండు. తర్వాత వీనికి అదృష్టం కలిసొచ్చి మళ్ళా రెడ్డిల ఉచ్చ తాకి, మన ఉత్తమ్ కుమార్ ఉచ్చ తాగి, రేవంత్ రెడ్డి ఉచ్చ తాగి, మన కోమటిరెడ్డి, వెంకరెడ్డి ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఉచ్చ తాగి, రెడ్డిలో ఉచ్చ తాగి, వాళ్ళ కాలు వీళ్ళ కాలు మొక్కిన తర్వాత వాళ్ళ వట్టకాయలు జోకి వీడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయిండు. అయితే వీడు అంగులాంగు సిద్ధాంతం అయిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అయిపోయింది. కాంశీరాము అడుగుజాడలు అయిపోయినాయి. తర్వాత రైట్ టు రీకాల్ అదైపోయింది. సో, ఇన్ని అయిపోయిన తర్వాత ఈ దొంగ నా కొడుకును ఎవడు నమ్ముతలేడనేసి ఇప్పుడు బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేసి ఒకటి బీసీ నినాదం ఎత్తుకున్నాడు. రైట్. ఇప్పుడు వీడి పార్టీకి నేను వ్యతిరేకం కాదు. ఆ బీసీ నినాదంకి వ్యతిరేకం కాదు. కానీ ఎవడైతే వెతుకున్నాడు చూసినావో, ఆ బీసీ నినాదం అనేది ఎత్తుకున్నాడు చూసినావా, వానికి నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ప్రజలారా, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తన జీవితం మొత్తం బీసీల గురించి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఏ వ్యక్తిని వాడుకోలే ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు దాసు సురేష్ ఉన్నాడు. ఆయన కూడా బీసీ ఉద్యమాలు చేస్తాడు. మరి వీళ్ళకెందుకు ఆస్తులు రాలేదు? వీళ్ళకెందుకు పెద్ద పెద్ద కాన్వేలు రాలేదు? వీళ్ళకెందుకు పెద్ద పెద్ద పదవులు రాలేదు? మరి వీనికి అక్రమాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పెద్ద పెద్ద ఫార్చునర్లు, క్రిస్టాసు, బిఎండబ్ల్యూలు, వోల్వో కార్లు ఎక్కడి నుంచి ప్రజలారా? అర్థం చేసుకోండి. అయితే ఈ బీసీ పార్టీ అని పెట్టడానికి ఒక కుట్ర. ఏం కుట్ర అంటే వీడు చట్టసభలు అంటే అసెంబ్లీలో అడుగుపెట్టడానికి. వీని అదృష్టం కలిసి ఎమ్మెల్సీ అయ్యింది కానీ వాళ్ళు రెడ్డిలో వచ్చేదాగి ఇప్పుడు ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు. అది ఎట్లా విలీనం చేస్తాడంటే ప్రజలారా, ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. వానికి ఎమ్మెల్సీ అయిన తర్వాత వానికి బీసీ నుంచి మనకు మినిస్ట్రీ రావాలి. ఆ మినిస్ట్రీ ఇయ్యరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. సో, దాంట్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. హనుమంతరావు లాంటి వాళ్ళు ఉన్నారు. జీవన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసొచ్చి చచ్చిపోయిన పార్టీని పైకి లేపిండు. దానికి ఒక మళ్ళా పునర్జన్మ పోసేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఓకే. ఆయనకు రైట్స్ ఉన్నాయి. ఓకే. అందరికి మంత్రి పదవులు ఇచ్చిళ్ళు. అయితే అరువులోకే మంత్రి పదవి ఇచ్చిళ్ళు. సో, బీసీల నుంచి వీనికి కూడా మంత్రి పదవి రాలని మంత్రి పదవి గురించి నానా తంటలు పడ్డారు. నానా తంటలు పడలు. ఎవ్వను ఉచ్చదాగానో వాడు ఉచ్చదాగిండు. ఎవరిని కాలు మొక్కనో వాళ్ళు మొక్కిండు. అయినా కూడా ఈ బ్రోకర్ గాని, బోకరిజము, ఈ బ్లాక్‌మెయిల్ దందాలు తెలుసు కాబట్టి సో, వీని ముడ్డు మీద జడిస్తాను ఈళ్ళు. దాన్ని పక్క జరిపిళ్ళు. అయితే ఎట్టకేలకి మన కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇయ్యరు. దాంట్లో మంత్రివర్గానికి మంత్రి పదవి చోటు దక్కదనేసి వీడు పార్టీ పెట్టిండు. ఆ పార్టీ ఎందుకు పెట్టిండంటే ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాతనే 15వ సంవత్సరము ఆయన పార్టీ అధికారంలోకి వచ్చారు. అది కూడా పొత్తుల. చిరంజీవి లాంటి వాళ్ళే పార్టీ పెట్టి పక్క జరిగినోళ్ళు. వీడెంత లొట్టపీసు పట్టకాయగాడు. వీడెంత ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీలో ఎవరికైనా అధికారికంగా ఎమ్మెల్యే సీట్లు ప్రకటించిండా? ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే అసలు పార్టీ లేదది. వాస్తవానికి ఆ పార్టీ అనేది రిజిస్ట్రేషనే కాలేదు. ఎన్నికల సంఘంలో కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషనే కాలేదు అసలు పార్టీ. ఓకేనా? దానికి ఒక అధికార ప్రతినిధి లేడు. అధికార ప్రతినిధి అంటే ఏఐ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట.
అసలు వీనికి ఆర్టిఫిషియల్ అని స్పెల్లింగ్ రాయరామంటే ఒక వర్డ్ రాయరంటే వీనికి స్పెల్లింగ్ రాసి కరెక్ట్‌గా వీనికి. మళ్ళీ వీని పార్టీలో ఎవరున్నారా అంటే అందరూ బుడిబుక్కలోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక బీసీ బిడ్డ మాదెం రజనీ కుమార్ ఉంటాడు. యాదవ్ బిడ్డ. మరి ఆయనకెందుకో ఒక మంచి అధికార ప్రతినిధి ఒక పదవి ఇయ్యలేదు? ఆయనకెందుకు వరంగల్ నుంచి ఎమ్మెల్యే సీటు ప్రకటించలేదు? ఎమ్మెల్యే మన వరంగల్ ఈస్ట్ డివిజన్ ప్రకటించడు. ఎందుకంటే వీడి స్వార్థం. అయితే వీడు ఈ బీసీ పార్టీ పెట్టిన తర్వాత ఈ బీసీ పార్టీ అని కొన్ని రోజులు బీసీ ఆల్రెడీ ఎలాగో ఎస్సీలను వాడుకున్నాడు. మైనారిటీలను వాడుకున్నాడు. వీడు ఎమ్మెల్సీ అవ్వడానికి. తర్వాత బీసీ అని పెట్టుకున్నాడు. వాళ్ళకేం ఒరిగేషన్ లేదు. ఇప్పుడు బీసీ అని వచ్చిండు. ఈ బీసీ ఎందుకు వచ్చిందో వీనికి నియోజకవర్గం వచ్చేసి ఆలేరు. వీని ఊరు ఏదైతే ఉందో మాదాపురం విలేజ్. ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు నియోజకవర్గం కిందకి వస్తుంది. ఏది మన బీర్ల ఏలియా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్పు. అయితే బీర్ల ఏలియా మీద కన్నేసింది. ఇప్పుడు ఆలేరు కాన్స్టిట్యూన్సీ మీద కన్నేసింది. అయితే ఈ పార్టీ కనుక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని దీనికి ఒక సిద్ధాంతం లేదు, బొంగు లేదు, బోషింగం లేదు, మన్ను లేదు. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఈ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తే అది వీనికి సింబల్ లేదు, ప్రజలకు గుర్తే లేదు. ఇప్పటివరకు గుర్తే లేదు. 100 రోజులు అవుతుందంట మన పార్టీకి. 100 రోజుల సెలబ్రేషన్ అంటారు. వీని బొందరా మళ్ళీ కానీ బొందరా బుడుబుక్కలోడా? నీ పార్టీకి సింబల్ ఉన్నారా? సిద్ధాంతం ఉన్నారా? నీకు క్లారిటీ ఉన్నారా రాస్కెల్? అయితే వీని పార్టీ నుంచి వెళ్ళి కనుక పోటీ చేస్తే వీనికి డిపాజిట్ కూడా రావని తెలుసు. వీనికి అర్థమైపోయిన సిచ్యువేషన్. వీని బతుకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసిండో ప్రజలారా, మళ్ళీ ఆడికే వీని బతకస్తుందని తెలుసు. అంగిలాంగు సిద్ధాంతం కానీ అడక తినే బతకత్తని తెలుసు. డిపాజిట్లు కూడా రావు. పట్టుమని ఒక 1000 కూడా పడాయి. ఎందుకంటే వీడు మోసగాడు. వీని మోసాలు అందుకు తెలిసినాయి. సో వీడు నా నోట్లో ఉచ్చసాడు పోతారు. ఓటు అడగడానికి పోతే చెప్పులు దండ మెళ్ళెత్తారు. ఉచ్చసాడు పోతారు. ఆ చెప్పు తీసుకొని పీలద్ది కొడతారు. అది మనకు అర్థమైపోయింది. అని ఇప్పుడు ఈ ఆయన పేరేం పేరు సుధాగాని శంకర్ గౌడ్ భువనగిరి నుంచి ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. ఇంకోటి సూర్యాపేటకు సంబంధించిన వట్టజానే ఉన్నాడు. ఆ వట్టజానేని వాడుకుంటాడు. మరి ఆ వట్టజానేకి ఏమన్నా కామన్ ఇంతనా కొంచెం బుద్ధి ఉందో లేదో అర్థమైతలేదు. పోయి ఈ బ్లాక్ మెయిలర్ కానీ సంకలచ్చి పడ్డాడు. వట్టజానే గారు వీడు పెద్ద బ్లాక్ మెయిలర్ అని మీకు తెలుసు. ఈ బ్లాక్ మెయిల్ వీని పార్టీ ద్వారా నీకు ఒరిగింది ఏం లేదు, నీకు వచ్చేది ఏం లేదు, పోయేది తప్ప. అయితే ప్రజలారా ఈ 3 సీట్ల గురించి మాత్రమే సూర్యాపేట నియోజకవర్గము, మిర్యాలగూడ నియోజకవర్గం లేదా భువనగిరి నియోజకవర్గం. సూర్యాపేట ఎవరికి నియోజకవర్గం వట్టజానేకి, భువనగిరి లేదా మిర్యాలగూడ నియోజకవర్గం సుధాగాని శంకర్ గౌడ్కి, లేదా ఆదర్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఆదర్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి వీడు పోటీ చేద్దామని చెప్తాడు. ఒకవేళ ఈ 3 సీట్లు కనుక ఇద్దాము, 3 సీట్లు కనుక మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కేటాయిస్తే మాకిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే దాన్ని మీ దాంట్లో విలీనం చేస్తామని రేవంత్ రెడ్డికి ఒక పదం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మేధావి, కేసీఆర్ లాంటినే గద్దె దించి మీరు గద్దెక్కిళ్ళు. ఓకేనా? మరి ఈ బుడుబుక్కులను మాడలని నమ్ముతాలో బుడుబుక్కులను ఎందుకుంటారో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల రేవంత్ రెడ్డిను తీర్మార్ మల్లన్న ఇద్దరు ఒకటే. ఇద్దరు దొంగలే. నేను చెప్తాను కదా, ముమ్మాటికి 100కు 200% తీన్మార్ మల్లిగా వెనుక ఉండి నడిపించేదే రేవంత్ రెడ్డి. అందరి మంత్రులకు చెక్ పెట్టేదే రేవంత్ రెడ్డి. ఓపెన్ సీక్రెట్. మీరు నమ్ముతారో నమ్మరు ప్రజలారా, 2028 ఎలక్షన్లు వచ్చే వరకు 2029 ఎలక్షన్లు వచ్చే వరకు అప్పుడు వీని పార్టీ విలీనం చేసుకుంటాడు. దాంట్లో అసలు వీనికి నిజంగా చెప్పన్నా 1,00,000 మంది కూడా వీనికి సభ్యత్వం లేదు. ఒక 10,000 మంది సభ్యత్వం లేదు. వీనికి తీన్మార్ మల్లిగా నేను ఛాలెంజ్ చేస్తాను. అరే మల్లిగా నువ్వు కనుక ఒక సభ పెట్టురా, ఒక సభ పెట్టుకొని నీ సభకు ఒక 10,000 మందిని పిలిపిరా. చలో మా కిరికి నా ఛానలే బంద్ చేసుకుంటా. నేను పిఆర్టీవీ తెలంగాణ ఛానలే బంద్ చేసుకుంటా. ఇంకోసారి ముందు గురించి మాట్లాడ ఒక 10,000 మంది పిలిపిరా. ₹1 వాళ్ళకి ఇవ్వకుండా, ఈ 3 సీట్లు ఈ వట్టజానే, సూర్యాపేట, భువనగిరి లేదా మిర్యాలగూడ ఇంకా ఆలేరు, ఈ 3-4 సీట్లు నాకు ఇస్తే నేను పార్టీని విలీనం చేస్తా అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. మరి ఈ పార్టీలో ఉన్నది లేదు, ఏం లేదు. ఆ మాదాపూర్ నుంచి వీడు పెట్టించిన క్యాండిడేట్ ఓడిపోయాడు.
మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని ముద్రించుకునే మురిసే ఉండకూడదు వీడు. ప్రజలారా, ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కానీ నాగరాజ్ అట, వీని ఫ్రెండ్ నాగరాజ్ అని ఉంటాడు, నాగరాజ్ గౌడ్ ఉంటాడు. ఆయన 2 పేపర్లు ఎత్తే, ఒక సాక్షిలో ఒక నమస్తే తెలంగాణ వస్తుంది. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని మన దీంట్లో వస్తుంది. ఏంట్లో? నమస్తే తెలంగాణ పేపర్లో. సాక్షిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వస్తుంది. గెలిచిన తర్వాత పోయి మళ్ళీ అక్కడ పోయి కౌంటింగ్ సెంటర్కి పోయేసి, ఇంకో మా తెలంగాణ రాజ్యాధిక పార్టీకి సంబంధించిన 2 సర్పంచ్ అభ్యర్థులు గెలిచినారు. మందికి పుట్టిన బిడ్డలు వీని పుట్టినని ముద్దాడతారు ఈ ముండగొడుకు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మళ్ళీ కానీ నమ్మిపోయే వాళ్ళు బీసీ బిడ్డలని చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలని మేము ఒక్కడే చెప్తా ఉన్నా. వీడు 42% 42% రిజర్వేషన్ లేదు, బొంగు లేదు, పోషింగం లేదు. నేను చెప్తా ఉన్నా కదా, మిమ్మల్ని ఉచితార్థంగా వాడుకుంటున్నాడు. దయచేసి మిత్రులారా, వాన్ పార్టీలో ఉన్న వాళ్ళు, వీని దగ్గర ఉన్న వ్యక్తులు నాకు అందరికీ నాకు కూడా చాలా దగ్గరనే, నాతో కూడా మంచిగా మాట్లాడతారు. నాకు వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. కానీ చాలా మందికి చెప్తా ఉన్నా, ఆ పెద్దపల్లి స్వామికి చెప్తా ఉన్నా, ఆ భూపాలపల్లి రవి పటేల్కి చెప్తా ఉన్నా, ఆ మారుతస్ కోమటోళ్ళ పిల్లగాడు కోమటోళ్ళ పోడు ఉండే కదా, మారుతస్ శ్రీనివాస్గా వాడు చెక్కి పడతాడు, చిల్లి పడతాడు. అయితే మరి వీని నోట్ల నుంచి ఊసిపడ్డే పడతాడు. మరి వాని వీనికి ఏం సంబంధమో తెలియదు. మళ్ళీ మన ములుగు కిషన్కు చెప్తా ఉన్నా, ఆ కోదాడ సీన్ ఉంటాడు, ఆయన కోదాడ సీన్ అంటాడు, ఆయన కుంభం సీన్ అంటాడు, ఆయనకి చెప్తా ఉన్నా. ఇక ఆ కుంభం సీన్ అంటే ఇట్లా పొడుగు, ఇట్లా దాని ట్రైన్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ ట్రైన్ డబ్బాలు లెక్క స్టేటర్లు పెడతాడు, మొత్తం ఆయన పట్టుకొని జోకుతాడు. తిన్మార్ మళ్ళీ అంటే మొత్తం కోసుకుంటాడు, మొత్తం వేడి కాడికి జోకుతాడు. మీకు చెప్తా ఉన్నా, దయచేసి వాడిని నమ్మకుంది ప్రజలారా, అన్నలారా మిమ్మల్ని నమ్మకుండి. వాడు మిమ్మల్ని నడి రోడ్లో ముంచుతాడు, నడి అంగడిలో అమ్ముతాడు. వాడు సంతల పశువులు అమ్మినట్టు అమ్ముతాడు. మళ్ళా వీడు ఆలరి నుంచి వెళ్ళి నాకు టికెట్ ఇస్తా అంటే వీళ్ళు పార్టీ పిలుచుకపోయి అలా విల్లం చేసేసి గంగార్పణం అని చేస్తాడు. చేసేసి మిమ్మల్ని పిలిపించుకొని, అరే రాండ్రా ఇక నాకు జోక్ అంటారు అంటాడు. ఇక రాండ్రా, నేను ఆలరి నియోజకవర్గం మొత్తం 6-7 మండలాలు ఉంటాయి కదా, పోండ్రా జోక్ అంటారు అంటాడు. దయచేసి అర్థం చేసుకుని ప్రజలారా, వీరి పార్టీ అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. తిన్మార్ మల్లన్న, నీకు చెప్తా ఉన్నా, నీకు సిగ్గుశరం ఉంటే, ఇజ్జత్మానం శీమునెత్తురుంటే, నీ పార్టీలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరికి కాన్స్టిట్యూన్సీ ప్రకటించు. నువ్వు ఒక్కొక్కరికి కాన్స్టిట్యూన్సీ ప్రకటించి నీ పార్టీలో పోటీ చేపించే ప్రయత్నం చేయి. ఇంకో విషయం చెప్తా ఉన్నా, నువ్వు బీసీ నినాదం గురించి కొట్లాడుతున్నావు కదా, కొట్లాడు, కానీ వ్యక్తులను వాడుకునే ప్రయత్నం చేయకు. అలాగే నీ కులం బీసీ, ఓకే, నేను బీసీఏ, నీ ఒక పద్మశాలి బిడ్డను, అర్థమవుతుందా? నీ బీసీ హక్కుల గురించి కొట్లాడు, నీ బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడు, కానీ అంతేగాని వేరే కులపుని తిట్టకు, వేరే కులపుని తిట్టకని చెప్తున్నా. నీ అర్ధరాత్రి నీ పక్కలకు వచ్చిల్లా వాళ్ళు ఏమన్నా? నేనేమన్నా తీసుకుపోయిలా రూమ్లకు పక్కనే? మళ్ళనా నేనేమన్నా పక్క తీసుకుపోయిలా అంటున్నా? సిగ్గుశరం ఉండాలి కదా. నీ ఎమ్మెల్సీ పదవి గురించి రేవంత్ రెడ్డి జోక్తో, రేవంత్ రెడ్డి వట్టకాయలు జోక్తో, వాని సప్పరితో వీని సప్పరితో, వాని ఉచ్చదావుతో, రేవంత్ రెడ్డి ఉచ్చదావుతో, ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉచ్చదావుతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు బ్రదర్స్ ఉచ్చదావుతో నువ్వు గెలవగానే ఖతం అయిపోయాయి. ప్రజలైతే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే వీడు గెలిచేదానికి ఎంతమంది ఏదో జోక్ ఉండో దాని తర్వాత ఎట్ట తిడతాడు. ఓ కాంగ్రెస్ పార్టీ బిచ్చమేసింది వీనికి, బిచ్చమేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి అదే పార్టీ తిడతా ఉన్నాడు. రేపటి గల మీ భవిష్యత్ ఇది, మీ బతికేంది అర్థం చేసుకోండి, మీ జీవితం అర్థం చేసుకోండి. మిమ్మల్ని వాడుకుంటున్నాడు వీడు, అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వీని జస్ట్ వీనికి ఎమ్మెల్యే కావాలని కోరికతోనే పార్టీ పెట్టిండు. ఆ పార్టీ తీసుకొని విలీనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాసి పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా కదా, ఇవాళ చెప్తా ఉన్నా, 5వ తారీఖు జనవరి కొత్త సంవత్సరం చెప్తా ఉన్నా. వీడి పార్టీ విలీనం చేయకపోతే చలో బాంచో దేఖలేంగే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రానియదు, ఓకేనా? వీని నోట్లో గౌరవ పెట్టి ఉచ్చబోతుంది కింద పోనీయకుండా. బీజేపీ పార్టీ ముడ్డి మీద జాడి తప్పదంటారు మంది, ఓకేనా? మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మళ్ళీ అధికారం రావాలి. సో రేవంత్ రెడ్డి కూడా వీని జోకే ప్రయత్నం చేస్తాడు. ఆ రామల్లన్న అంటాడు, వీనికి 1 సీటు 2 సీట్లు ప్రకటిస్తాడు, కథం అయిపోయాయి. ఇద్దరు దొంగలే. దయచేసి వీని కుట్రలు గమనించండి ప్రజలారా, మళ్ళీ కానీ నమ్మే ప్రయత్నం చేయకండి.
వీడు ముమ్మాటికి మోసం చేస్తా ఉన్నాడు. ఇది. ఇంకోటి ప్రజలారా, బీర్ల ఎలయ మీద వీడు కుట్రకు ప్లాన్ చెప్పిండు. కుట్రకు తెరలేపిండు. సో, దాన్ని కూడా మీకు క్లుప్తంగా రేపు చెప్పేది ప్రయత్నం చేస్తా. దయచేసి మన వీడియోని పూర్తిగా చూడండి ప్రజలారా. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.